ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ ను ఎదుర్కోలేక రోజుకో కొత్త డ్రామా తెర మీదకు తీస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఏ ప్రభుత్వంలోనైనా నిఘా వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ వెళ్తుందన్నారు. బొగ్గు స్కామ్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చారని ఎద్దేవా చేశారు. రేవంత్ ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడినా బీఆర్ఎస్ భయపడదన్నారు. ఎలక్షన్స్లలో పబ్లిక్ ఎట్లా డైవర్ట్ చేయాలా, వీళ్ళు ఈ పనులు పెడితే తిరగాలని ఒకటి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే బొగ్గు స్కామ్ నడుస్తుంది, జనంలోకి వెళ్ళిపోయింది. అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆయన భుజాలు దౌరుకుంటున్నాడు. ఆయన నాదేం తప్పు లేదు, అసలు నాకు తెలియలేదు అని చెప్తున్నాడు. కాంగ్రెస్ బీజేపీ రెండు ఆడుతున్నట్టు డ్రామాలు ఇవన్నీ కూడా. టీఆర్ఎస్ని ఎదుర్కోలేక ఏం చేస్తున్నాయంటే రోజుకు కొత్త కొత్తవి. అక్కడ మంత్రులు ఒకరి మీద ఒకరు కొట్లాడుకోవడం, డిప్యూటీ సీఎంని ఎట్లా దింపాలా, కోమటిరెడ్డి గారిని ఎట్లా మంత్రి పదవి దింపాలా, ఎట్లా మనం గవర్నమెంట్ బ్లాక్మెయిల్ చేయాలా, ఎట్లా లూట్ చేయాలా, అట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క కోణంలో అక్కడ ఒక రకంగా నడుస్తుంది. అక్కడ బొగ్గు కుంభకోణం బయటపడ్డది. ఇప్పుడే వేసినట్ల సిట్టు ఇప్పుడు ఏం అవసరం ఉంది? ఇన్ని రోజులు ఏం పీకింది, మరి గడ్డి పీకిందా? ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదు ఆలోచన? 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇప్పుడు సిట్టు నోటీసులు గుర్తొచ్చినాయి. ఏమి అడుగుతుంది సిట్? ఏమన్నా ఏమి కొత్త గనుకునందా? ఇవన్నీ కూడా కేవలము ప్రజలను తప్పుదో పట్టించి ఏదో పెద్ద జరిగిపోయింది అన్నట్టు సిట్ ఇప్పుడే కనుక్కున్నట్టు చేస్తున్నారు. ఆల్రెడీ హైకోర్టు న్యాయస్థానము విచారించొద్దు అని చెప్పింది, సుప్రీంకోర్టు కూడా క్లారిటీ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే రోజుకొకరిని పిలిచి దాన్ని తెలంగాణలో ఏదో పెద్ద చేయాలి. పబ్లిక్ పూర్తిగా అర్థమైంది వీళ్ళంతా బోకస్ అని. ఇది పచ్చి బోకస్, మోసము, వీళ్ళు ఏదో టైం పాస్ చేస్తున్నారు అని చెప్పేసి. వీళ్ళు ఎన్ని డైవర్షన్ చేసినా, ఎన్నిసార్లు సిట్టు పిలిచినా ఎవ్వరికి భయపడేది లేదు. ఏం తప్పు చేయలేదు, న్యాయస్థానం మీద గౌరవం ఉంది. వీళ్ళు ఏం చేసినా ఎవ్వడు భయపడు. టీఆర్ఎస్ పార్టీ అసలు భయపడే పార్టీ కాదు, సైనికుల్లాగా పనిచేస్తున్నారు. మొన్న ఎలక్షన్స్లో, సర్పంచ్ ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. ఇప్పుడు లోకల్ బాడీ, మున్సిపాలిటీ కూడా గ్యారెంటీ వస్తుంది. దమ్ముంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ పెట్టమని చెప్పారు ఇమ్మీడియట్గా. అంతెందుకు 10 మంది సుప్రీంకోర్టు కూడా డైరెక్ట్ ఇచ్చి చర్యలు తీసుకొని తొందరగా అని చెప్పి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే మీద మీరు వాళ్ళని ఆమోదించి ఎలక్షన్ పెట్టమని చెప్పండి. ఎందుకు అంత భయం? ఏం చేసిరని ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. మంత్రి కూడా అన్నారు మా ఫోన్ ట్యాపింగ్. ఎవరు చేస్తున్నారు మరి ఫోన్ ట్యాపింగ్? ఎట్లా జరుగుతుంది? నేను చెప్తున్నా కదా, ఈ దేశంలో ఆ వ్యవస్థ అనేది, నిఘా వ్యవస్థ అనేది చాలా పని చేస్తుంటారు. అంతా వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. ఈ ప్రభుత్వం కూడా జరుగుతుంది ఇప్పుడు అంటారు కదా. ఇవన్నీ కూడా తప్పది. ఓన్లీ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక, దమ్ము ధైర్యం లేక, ప్రజాక్షేత్రంలో ఢీకొన లేక కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న నాటకాలు ఇవి, దొంగ నాటకాలు ఇవి. ఈ నాటకాలు ఎవ్వడు భయపడడు. ఇంకా కష్టంగా పని చేస్తాం, ఎన్నిసార్లు తీసినా పోతాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వీళ్ళు ఎంత రైతులను మోసం చేసినారు, ప్రజలను మోసం చేసినారు, నిరుద్యోగులను మోసం చేసినారు, మహిళలను మోసం చేసినారు. ఏ గ్యారంటీ అమలు కావట్లేదు. ఎప్పుడు ఏమైతే తెలియదు. అల్ల కలల ఉంది గవర్నమెంట్, ఏమైతే తెలియదు. ఎప్పుడు తిరగబడతారో కూడా తెలియదు. శ్రీలంకలో, నేపాల్ జరిగినట్టు కూడా జరుగుతుంది. ఇంకా దాని నుంచి బయటపడడానికి ఇవన్నీ చేస్తుంది తప్ప ఏం లేదు. సీటు లేదు, పిట్టు లేదు. లక్ష్యపూరితం సిట్లను వేసి, కమిషన్లు వేసి, ఎంక్వైరీలు వేసి, కేసులు పెట్టి జైలుకు పంపించి భారత రాష్ట్ర సమితి యొక్క నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా మీరు చేస్తున్న అక్రమాలను కప్పిపుచ్చుకోలేరు. మరలా రేవంత్ రెడ్డి విదేశాల నుంచి వచ్చే వరకు ఇక్కడున్న రాజకీయాల్లో ఇది మాత్రమే చర్చ ఉండాలి, మీడియాలో, పేపర్లలో ఇదే నడవాలనే ఉద్దేశంతో ఒక దురదృష్టకరమైన పరిణామంగా మేము ఇది భావిస్తున్నాం. ఈ విధంగా సిట్ నోటీసులు ఇవ్వడానికి ఖండిస్తున్నాం. మీరు ఎన్నిచ్చినా ముందుగా మేము అడుగుతున్నాం, ఏదైతే హరీష్ రావు గారు బయటపెట్టిన ఈ కుంభకోణం మీద ముందుగా సిట్టు వేయండి. మీరు ఎన్ని సిట్టులు వేసుకున్నా మీకు ఎవడు భయపడేది లేదు. నీకు బొగ్గు కుంభకోణంలో పాల్గొన్న టెండర్లు వాటి ప్రక్రియ అవన్నీ కూడా సరిగ్గా లేదు కాబట్టి దాని మీద సిట్ వేయండి.
అంతేగాని లేనిపోని ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు వేస్తే అందులో వచ్చేదేం లేదు. కొండని దవి ఎలికలు కూడా పట్టలేరు. మీరు ఏదో అందరినీ బెదిరించి ఇందులో కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నారని చెప్పేసి బలవంతం చేస్తున్నారు. చివరికి అలా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, రేపు పొద్దున కేసీఆర్ గారిని కూడా ఇదే నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర హైకోర్టు హరీష్ రావు గారికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు మరలా కావాలని చెప్పి మమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేయడం కోసం, బొగ్గు కుంభకోణాన్ని డైవర్షన్ చేయడం కోసం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న నాటకం. ఈ నాటకంలో సూత్రధారులు మీరైతే పాత్రధారులుగా ఇలా పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నది. ధారావాహిక ఒక సీరియల్ నడుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు. అలవిగాని హామీలు ఇచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి 432 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి కనపడ్డ ఇవన్నీ నమ్ముతలేరు. ఈ గ్యారంటీ కార్డులను నమ్ముతలేరు అని అంటే కనపడ్డ గుళ్ళల్లో కూడా ప్రమాణాలు చేసి నమ్మించి అధికారంలోకి వచ్చి ఏమీ చేయలేని ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడమే కాకుండా ఒక టీవీ సీరియల్ లాగా నడిపిస్తున్నారు, సీక్వెన్స్ ప్రకారంగా నడిపిస్తున్నారు. ఎప్పుడైతే తన ప్రభుత్వం మీదకి ఇబ్బందులు వస్తాయో, ఎప్పుడైతే వాళ్ళ స్కాములు బయటపడతాయో, ఎప్పుడైతే వాళ్ళు ఇక తప్పుకోలేని పరిస్థితి వస్తుందో అప్పుడు ఒక కేసు డ్రామా ముందుకు తీసుకొస్తారు. అది ఒకసారి ఈ ఫార్ములా అంటారు, ఒకసారి టెలిఫోన్ స్కామ్ అంటారు, ఒకసారి కాళేశ్వరం అంటారు, ఒకసారి విద్యుత్ అంటారు. నిన్నగాక మొన్న నైని కోల్ బొగ్గు స్కామ్ని బయట పెట్టినందుకు హరీష్ రావు గారిని గంటల మీద మధ్యాహ్నం కల్లా వారి స్కామ్ బయట పెడితే ప్రెస్ పెడితే సిద్దిపేటలో ఉన్నటువంటి హరీష్ రావు గారికి సిట్ ఒక కమిషన్ వేసి వెంటనే నోటీస్ ఇచ్చి పొద్దున్నే 11 గంటల కల్లా రమ్మన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ హాజరు కావాలన్నారు. కేటీఆర్ గారికి ఇంతకు ముందే సిట్ నోటీసులు ఇచ్చినారని చెప్పి మీడియాలో వస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో 2 నెలల్లో ఇట్లాంటి లొటపీస్ కేసులు అందులో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అసలే భయపడరు. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం గురించి పోరాటం చేసి పోరాట యోధులుగా నిలబడినటువంటి నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఇని సిట్ నోటీసులతోటి నీకే నష్టం కానీ వీళ్ళు ఏం ఒరిగేది బీఆర్ఎస్ పార్టీ కానీ మా నాయకులకు కానీ ఏం ఒరిగేది. ఇది ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. బొగ్గు స్కామ్ ఏదైతే ఉందో, బొగ్గు బ్లాకులు 7 బ్లాకులలో 1 బ్లాకే క్యాన్సిల్ చేసారు టెండర్లు, ఇంకా 6 బ్లాకుల సంగతి ఏంది అని చెప్పి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రశ్నిస్తా ఉంటే ఇలా సిట్టుతోటి డ్రామాలు ఆడుతున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఏది చేసినా మేము నువ్వు ఏదైతే స్కామ్లు ఉన్నాయో ఎప్పటికప్పుడు ఎండగడతానే ఉంటాం. ఇంకా రెచ్చిపోయి డబుల్ దాంతో ఇంకా ఉత్సవంతో పనిచేస్తాం కానీ నీ సిట్టి నోటీసులు ఏం చేయాయి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏం భయపడరని చెప్పి తెలియజేస్తాం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులకు పగబట్టి కక్ష సాధింపు చర్యలో భాగంగా మొన్న మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారిని సిట్ నోటీసులు పంపించి విచారణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మాజీ మంత్రి వర్యులు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారిని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, రేపు విచారణకు రావాలని. ఇది అత్యంత దురదృష్టకరం. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడం మీద దృష్టి పెట్టాలి కానీ ఇదేదో విచిత్రంగా రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ నాయకులకు కక్ష సాధింపు, ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. రేవంత్ రెడ్డి గారిని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీ కూడా ఎల్లప్పుడూ అధికారంలో ఉండే ఆస్కారం లేదు. ఈ రోజు మీరు అధికారంలో ఉండి ఏ కక్ష సాధింపు చర్యలైతే చేస్తా ఉన్నారో
రేపు మేము కూడా అధికారంలో వచ్చి అదే పని చేయాలనా? మీ ఉద్దేశం అదేనా? ఒక్కసారి అదే అయితే మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, ఎన్ని విచారణలు చేస్తారో చేయండి. చివరికి నిజమేంటో ప్రజలు గ్రహిస్తారు. అంతిమంగా ప్రజలు ఇచ్చే తీర్పుకు మీరు కూడా బలి కావాల్సి వస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ, ఇకనైనా గౌరవ కేటీఆర్ గారిని, గౌరవ హరీష్ రావు గారిని విచారణ పేరిట నోటీసులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని రేవంత్ రెడ్డి గారిని నేను హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఈ రాష్ట్రంలో పట్టపగలు దొంగల దోపిడీ రాజ్యం నడుస్తూ ఉంది. అడ్డంగా నిలువు దోపిడీ చేస్తూ ఉంటే, ప్రజాధనాన్ని అంతా దుర్వినియోగం జరుగుతూ ఉంటే, దొంగలు పడ్డరు, దీని మీద న్యాయ విచారణ జరపాలి అని చెప్పేసి ప్రజల తరఫున ఆ దొంగతనాన్ని బయటపెట్టినందుకు ఒక సిట్ డ్రామా, నోటీసుల డ్రామా నడుస్తూ ఉంది. ఈ నోటీసుల డ్రామాకి ఎన్నికలు అనగానే ఏదో ఒకటి చేయాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేయాలి అని చెప్పే ఆలోచనతోని మరి నోటీసులు ఇచ్చి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. బొగ్గు స్కామ్ బయటపడగానే వీళ్ళంతా అడ్డగోలుగా దోచిపెట్టడానికి బావలకు, బామ్మర్దులకు, బంధువులకు, శ్రేయోభిలాసులకు, మిత్రులకు దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అని చెప్పి క్లియర్ గా సాక్ష్యాధారాలతోని మరి పత్రికా మీడియా ముఖంగా మా హరీష్ రావు గారు, మా సీనియర్ నాయకులు మరి ముందు పెట్టగానే, మీడియా ముఖంగా పత్రికల ముందు పెట్టగానే హడావుడిగా ఏదో విధంగా మళ్ళీ నోటీస్ ఇవ్వాలి, మళ్ళీ పిలవాలి, సాయంత్రం సేపు కూర్చోబెట్టాలి, ఒక డ్రామా నడిపియాలి, ప్రజల మూడు మళ్లించాలి. అది ఒక్కరికే ఇస్తే ఇబ్బంది, మళ్ళీ ఏదో వాస్తవాలు బయట పెట్టారు కదా, ప్రజలు తెలుసుకున్నారని చెప్పి ఆలోచనతో మళ్ళీ కేటీఆర్ గారు కూడా నోటీస్ ఇవ్వాలి, పిలిపియాలి. అప్పుడు నిజమే ఏదో అయి ఉంటది అని చెప్పేసి ప్రజలు నమ్మాలి. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యంగా వాక్ స్వాతంత్ర్యం మాట్లాడేటువంటి హక్కును కూడా కాల రాస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. మీరు ఎన్ని కేసులు పెట్టినా మరి అదిరేది లేదు, బెదిరేది లేదు, మీ తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తి లేనే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజా గొంతుకై తెలంగాణ ప్రజల పక్షాన, 4.5 కోట్ల ప్రజల పక్షాన, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రానికి తెచ్చినటువంటి పార్టీగా, బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా 100% ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటే, ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని బొందబెట్టేంత వరకు కూడా వెనుదిరిగే ప్రసక్తే లేదు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. తెలంగాణ ముఖ్యమంత్రి ఎలా చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని అంటే, ఆయన ఇచ్చిన హామీలు మర్చిపోయి, 6 గ్యారెంటీలు మర్చిపోయి, ప్రజలను అయోమయం చేయడానికే డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ, నిన్నగాదా మొన్న గౌరవ పెద్దలు హరీష్ అన్న మీద ఏదో కేసు అని చెప్పి, విచారణకని చెప్పి 7 గంటల సమయాన్ని వృధా చేసుకుంటూ, దాంట్లో ఏం పసలేదు, ఎప్పుడో అయిపోయిన ఫోన్ ట్యాపింగ్ కేసును పట్టుకొని రేపు గౌరవ పెద్దలు కేటీఆర్ గారి మీద ఒక కేసు పెట్టి మీరు 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్కు రావాలి అని చెప్పేసి చెప్పడం, వాళ్ళ బామర్ది కోసం ఏదైతే కుంభకోణం చేశారో, ఏదైతే టెండర్ వేశారో బొగ్గు దాని మీద ఆ స్కామ్ నుంచి ఎలా తప్పించాలని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చెప్తూ ఏదో ఒకటి ఎప్పుడో అయిపోయిన కేసును మళ్ళీ రీఓపెన్ చేసుకుంటా ప్రజలను మోసం చేసుకుంటూ, ఇంకా ఎన్ని రోజుల్లో మోసం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ అర్థం కాదు. ఆయన ఇక్కడ లేకుండా దావీస్కి వెళ్ళి అక్కడి నుంచి నేనేదో పొడుస్తున్నా అన్నట్టుగా అధికారులు కూడా కనీసం చూడాలి ఏముంది ఏం లేదు అనేది. గతంలో కూడా కేటీఆర్ గారి మీద కేసులు అని చెప్పేసి ఏసీబీ వాళ్లకు ఇవన్నీ చేసినారు. ఏం చేసినారు? లొటపీస్ కేసు అని మీ అందరికీ అర్థమైంది. మళ్ళీ ఈ లొటపీస్ కేసును పట్టుకొని దాన్ని ఏదో కోడిగుడ్డు మీద ఈకల్పిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి సీఎం గారు, మీరు కానీ మీ అధికారులు కానీ మీరు ప్రజల గురించి ఆలోచన చేయండి. ప్రజలకు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, 420 హామీలు ఇచ్చారో, ఏదైతే గ్యారంటీలు ఇచ్చారో, 6 గ్యారంటీలు ఇచ్చారో, ప్రజల గురించి ఆలోచించండి. రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన అదే పక్కకు పెట్టేసి మీరు ఓన్లీ కేవలం కక్ష సాధింపు చర్యతోటి మొన్న హరీష్ రావు గారి పైన, రేపు కేటీఆర్ గారి మీద ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టలు, భయప్రాంతాలకు గురి చేయడం ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజులల్లో దీనికి తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. దీనికి మూల్యం చెల్లించుకుంటారు తప్పకుండా.
అటెన్షన్ డైవర్షన్ ఒక నినాదాన్ని వెనుక్కున్నది. ప్రతిరోజు వాళ్ళు ఒక కుంభకోణం చేయడం, ఆ కుంభకోణాన్ని మా హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు దాన్ని అడుగడుగున అడ్డుకోవడం, దాన్ని ప్రజల దృష్టి మళ్ళించడానికి మళ్ళీ ఒకరోజు నోటీసులు ఇవ్వడం, ఫోన్ ట్యాపింగ్ అని చెప్పడం, ఫార్ములా 1, కాళేశ్వరము, ఇట్లాంటి పనికిమాల కేసు 2 సంవత్సరాలు దాటింది. నోటీసుల మీద కాలయాపన జరుగుతుంది తప్ప హామీల మీద పాలన జరుగుతలేదు. ప్రజాపాలనను గాలికి వదిలేసి పోలీసులను ఉసిగొలిపి పోలీసులతో రాజ్యమేలుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఏం జరిగింది? మొన్న ముఖ్యమంత్రి, స్వయాన ముఖ్యమంత్రి బావమరిదికి ఇలా బొగ్గు గనుల్లో చేసినటువంటి అవినీతిని బయట పెడితే అది బయట ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది అని ప్రజలకు పోనీయొద్దని ఇలా ఫోన్ ట్యాపింగ్ అని నిర్ణయించి, ఇగో ఈరోజు ఇచ్చి రేపేరా, ఈరోజు రాత్రి 9-10 గంటలకు ఇచ్చి రేపేరా అంటే ఏంది? ఈ అవినీతిని, కాంగ్రెస్ చేస్తున్నటువంటి అవినీతిని మంత్రులు ఇలా క్యాబినెట్ పెట్టుకొని కొట్టుకుంటున్నారు. ఐఏఎస్ అధికారులు నవ్వుతున్నారు బయటకు వచ్చి. మంత్రులు క్యాబినెట్లో కొట్టుకుంటారా? వాటాల విషయంలో కొట్టుకుంటుంటే